అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 90 రివ్యూకి స్వాగతం. సో ఈరోజు బిగ్ బాస్ నాకు అసలు ఎలాంటి చాయిస్ వదలలేదండి. అసలు నాకు ఎలాంటి కంప్లైంట్స్ కూడా వదలలేదు. నేను ఏం అనాలనుకున్నాను, ఏం మాట్లాడాలనుకున్నా అన్నీ మాట్లాడేశారు. అన్ని పాయింట్స్ డిస్కస్ చేశారు. తనూజ గారిని కొంచెం గట్టిగానే మాట్లాడారు. కానీ నాకు ఈరోజు మాట్లాడిన నాకు ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ 3-4 వీక్స్ నుంచి తనూజని మాత్రం కొంచెం గట్టిగా టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు బిగ్ బాస్. అండ్ మన కళ్యాణ్ గారిని మాత్రం ఫుల్ అసలు ఇంకా సెల్యూట్, అసలు నాగార్జున సెల్యూట్లు ప్రతి వారం వచ్చి సెల్యూట్ కూడా వేస్తున్నారు. అంటే గెలిచారు ఓకే, కానీ సెల్యూట్ కొట్టడం, కళ్యాణ్ అంత హైప్ చేయడం, హైప్ అంటే ఉన్న పాయింట్స్ ఉన్న జనరల్గా అన్ని పాజిటివ్ చెప్పేసి ఎప్పుడు క్లోజ్ చేయం. ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి లేదా అంత హై పాయింట్స్ ఉన్నా మనం దాన్ని కొంచెం మిక్స్ చేసో లేకపోతే కొంచెం మైల్డ్గా చెప్పాలి. జనరల్గా ఇది తనూజ గారి దగ్గర జరిగింది స్టార్టింగ్లో. కొంచెం తనూజ గారు కొన్ని తప్పులు చేసినా కొంచెం నెగ్లెక్ట్ చేసుకుంటూ లేకపోతే కరెక్ట్ ఇన్పుట్ ఇవ్వకుండా లేదు కరెక్ట్గానే ఆడుతున్నారు అన్నట్టు తీసుకొచ్చి లాస్ట్కి వచ్చేటప్పటికి ఓకే నేను అంత బాగా ఆడాను, నేను అంత సూపర్గా చేశానని చెప్పి తను ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్న టైంలో తన కాన్ఫిడెన్స్ బదులు కొడుతున్నారు. అండ్ కళ్యాణ్కి ఫుల్ లో చేసేసి అసలు నువ్వు ఏం చేసినా తప్పే, నువ్వు సీక్రెట్ రూమ్లోకి తీసుకొచ్చి వీడియోలు చూపించి నువ్వు ఆ కెప్టెన్సీ టాస్క్ అలా చేసావు ఇలా చేసావు అని చెప్పేసి ఫుల్ కాన్ఫిడెన్స్ పగలగొట్టుకుంటూ వచ్చి లాస్ట్లో ఇప్పుడు మళ్ళీ బూస్టప్ ఇస్తున్నారు. సో ఇట్స్ కంప్లీట్ ఏదో 2 ట్రైన్స్ ఎదురుగా వచ్చి ఆపోజిట్ సైడ్ నుంచి ఒక కామన్ పాయింట్కి వచ్చినట్టు ఇప్పుడు లాస్ట్ వీక్స్లో ఆ కామన్ పాయింట్కి వచ్చారనమాట. అండ్ ఇక్కడ ఈరోజు తనూజ గారికి ఇచ్చిన ఇన్పుట్స్ ఐఎమ్ అగ్రీడ్. కానీ తనూజ గారికి ఇప్పుడే ఇన్పుట్స్ ఎందుకు ఇస్తున్నారు, ఇంతలాగా ఎందుకు ఇస్తున్నారు అంటే నాకు అనాలిసిస్ ఉంది. దట్ తనూజ గారి ఫ్యాన్స్కి ఇప్పుడు ఇలా ఇన్పుట్స్ ఇవ్వడం వల్ల అదేంటి లాస్ట్ వీక్స్లో తనూజన్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఇంకా ఇంకా అగ్రెసివ్గా సపోర్ట్ చేయడానికి వస్తారు. అండ్ ఎవరైతే హేటర్స్ ఉన్నారో వాళ్ళందరూ చెప్పండి దీనికోసమే కదా వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ఇంకా గట్టిగా ఎంగేజ్మెంట్ వచ్చి బిగ్ బాస్ ఇప్పుడు కరెక్ట్గా వెళ్తున్నారని చెప్పి వాళ్ళ నుంచి కూడా ఎంగేజ్మెంట్ వస్తుంది. సో 2 సైడ్ల నుంచి డబుల్ బొనాన్సా కింద రెండు అడ్వాంటేజెస్ కోసం తనూజాని టార్గెట్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. సో అది తనూజ గారికి ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు ఏమో, కానీ ఇట్స్ టీఆర్పీ స్ట్రాటజీ ఫ్రమ్ బిగ్ బాస్ ఎండ్ అని నాకు అనిపిస్తుంది. సో అది నేను చెప్పాలనుకుని చెప్పేసి అయిపోయింది. సో అది నా మైండ్లో ఉంది. అండ్ మళ్ళీ కళ్యాణ్ అండ్ తనూజ ఫ్యాన్స్ని తీసుకొచ్చారు. సో బిగ్ బాస్ దృష్టిలో కూడా, బిగ్ బాస్ మైండ్లో కూడా ఇట్స్ లైక్ ఫస్ట్ 2 పొజిషన్స్లో ఐసీ ఓన్లీ తనూజ అండ్ కళ్యాణ్. ఆ రైవలరీ వాళ్ళిద్దరి మధ్య చూస్తున్న ఆ పొజిషన్స్లో అని చెప్పేసి కొంచెం క్లియర్గానే అర్థమవుతుంది. ఈరోజు కొంచెం అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఎవరైనా వచ్చారంటే బర్నీ గారు ఫ్యాన్ వచ్చారు. ఆవిడైతే ఫుల్ ఇంకా ఆవిడైతే ఇంటికి వెళ్ళినప్పుడు బర్నీ గారు ఫుల్ ఏడ్చారంట. సో వెరీ జెన్యున్ ఫ్యాన్లు అనిపిస్తున్నారు నాకు. కానీ బర్నీ గారు అంత జెన్యున్గా ఉన్నారు అంటే రీతు చాలా బాగా సమ్అప్ చేసింది. దట్ బర్నీ గారు చాలా చోట్ల గేమ్లో ఉండడానికి, గేమ్లో నేను ముందుకెళ్ళడానికి నేను ఎలాంటి కొంచెం నాకున్న బాండ్స్ని కానీ నా చుట్టూ ఉన్న మనుషులతో కానీ ఎలాగా బిహేవ్ చేయాలి, వాళ్ళతో ఎలా ఉండాలి అనేది మ్యానిపులేట్ చేసుకుంటూ వచ్చారు. సో దట్ గేమ్లో కొంచెం ముందుకెళ్ళాలి అనేది అది ఆ డిస్కషన్, ఆ పాయింట్ నాకు వ్యాలిడ్ అనిపించింది. బికాస్ బర్నీ గారు నాట్ కంప్లీట్లీ జెన్యున్ విత్ దివ్య, తనూజాతో కూడా కంప్లీట్గా జెన్యున్గా లేరు. కానీ అది మాట్లాడదాం, ఆయన గురించి మాట్లాడేటప్పుడు మళ్ళీ మాట్లాడదాం ఇవన్నీ. తర్వాత మన ఇమాన్యుల్ ఎపిసోడ్కి వెళ్ళిపోదాం. ఇంకా డిస్కస్ చేసి ఇంకా వరుసగా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఇమాన్యుల్ చికెన్ అడిగారు, చికెన్ ఇచ్చారు, అవన్నీ సైడ్ పెట్టండి. రీతు ఇమాన్యుల్ డ్యాన్స్ చేశారు, అది కూడా సైడ్ పెట్టండి. అన్నీ బాగున్నాయి, ఇట్స్ చూడడానికి బాగున్నాయి. తర్వాత బర్నీ గారికి డౌట్ వచ్చింది, నేను బాగా ఆడానంటారా? ఎందుకంటే ఆయన టాస్క్లు విన్ అయ్యారు, ఆల్మోస్ట్ కెప్టెన్సీ కంటెండర్ అవుతారేమో అని ఒక పాయింట్ ఆఫ్ టైంలో అందరికీ ఒక కైండ్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ తీసుకొచ్చారు. సో ఆయన ఆ ఇంపాక్ట్ అయితే తీసుకొచ్చారు. గేమ్ ఆయన చాలా బాగా ఆడారు, విన్ అయ్యారు. నేను విన్ అవ్వడం వల్ల బూస్టప్ అయింది అని కాన్ఫిడెన్స్. సో సుమన్ గారితో నేను బాగా ఆడాను అంటారా అని చెప్పేసి అనగానే, సుమన్ గారు మీరు బాగా ఆడారండి, మీకు ఏం డౌట్ ఉందో నాకు అర్థమవుతుంది. మీరు అక్కడ ఆ ట్రయాంగిల్స్, ఆ జామెట్రీ టాస్క్లో ఏదైతే అరిచారో, ఏదైతే కొంచెం వాయిస్ రేస్ చేసి మాట్లాడారో అక్కడ మీరు ఏమైనా కొంచెం బ్యాడ్గా ప్రొజెక్ట్ అవుతారేమో అని మీకు ఏమైనా డౌట్ ఉండొచ్చు. లేదు మీరు జస్టిస్ కోసం ఫైట్ చేశారని చెప్పేసి సుమన్ గారు దాన్ని చాలా స్టాండర్డైజ్ చేసి, లేదు మీరు జస్టిస్ కోసమే ఆడారు, సో మీరు ఎలాంటి భయపడద్దు, మీరు చాలా బాగా ఆడారని చెప్పేసి అనగానే ఇంకా బర్నీ గారు సూపర్, మామూలుగా ఆడలేదైతే వీక్ అని చెప్పి మా సుమన్ చెప్తే ఇంకా అసలు ఆలోచించాల్సిందే లేదని చెప్పేసి ఆయన కూడా ఫుల్ బూస్టప్ అయిపోయారు. తర్వాత మన ఊబర్ బైక్ వచ్చి ఎవరి దగ్గరికి వెళ్తారండి, ఇక్కడ నుంచి వెంటనే బయట రైడర్ వెయిట్ చేస్తూ ఉంటాడు, బుక్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోతారంటే కొంతమంది ఫ్యామిలీస్కి వెళ్తాను, కొంతమంది బెస్ట్ ఫ్రెండ్కి, కొంతమంది మన టెంపుల్స్కి వెళ్తానని చెప్పేసి మన తనుజ గారు అన్నారు. తర్వాత
గురువుల దగ్గరికి అన్ని మన సుమన్ గారు అండ్ భరణి గారు అని ఏం తీసుకున్నా మనం కంబైన్డ్ గానే ఏదైనా మనం ఒకటే. అదే రేపు పొద్దున్న బయటకు వెళ్ళినా ఏ ఈవెంట్లో కలిసినా సేమ్ డ్రెస్ వేసుకుని వచ్చేలా ఉన్నారు ఇద్దరు మాత్రం. సో అదనమాట. తర్వాత మళ్ళీ చక్ర గోల్డ్ అని కానీ అక్కడ కూడా సేమ్. మళ్ళీ మన తనూజ అండ్ కళ్యాణ్ కరేజ్ తీసుకున్నారు, సేమ్ తీసుకున్నారు. మన రీతు, భరణి గారు అండ్ సుమన్ గారు పేషెన్స్ అండ్ పాజిటివిటీ మిక్స్చర్ అనమాట. సో వాళ్ళు ముగ్గురు ఆ 2 ఆప్షన్స్లోనే కలిపి కొట్టేశారు. అంటే మన భరణి గారు ఆ 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నారు, పేషెన్స్ అండ్ పాజిటివిటీ గురించి మాట్లాడారు. సో మా సుమన్ తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు నేను పేషెన్స్ గురించి మాట్లాడాలి కదా అని చెప్పేసి. సో సుమన్ గారు అసలు బయట ఫుల్ కోపదారి మనిషి అంట, ఇక్కడ మాత్రం ఫుల్ పేషెన్స్తో ఉన్నారంట. సో ఆ కోపదారి మనిషి కూడా కొంచెం కనిపించి ఉంటే ఆయన ఏంటి అనేది మనం అసెస్ చేయగలిగే వాళ్ళం. కానీ లేదు, ఆయన చాలా క్యాలిక్యులేటెడ్గా ఎక్కడ మాట్లాడాలి అక్కడే మాట్లాడతాను, నామినేషన్లోనే మాట్లాడతాను అనేది నాకు అసలు నచ్చదు. సో ఆయన టాప్ 5 డిజర్వింగ్ అంటే నా వైపు నుంచి అయితే బిగ్ నో. ఆయన ఎంత మంచి మనిషి అయినా అవ్వచ్చు, కానీ కొన్ని బేసిక్ క్వాలిటీస్ ఉండాలి. ఆ బేసిక్ క్వాలిటీస్తోనే జడ్జ్ చేయాలి. ఆయన జడ్జ్ చేయడానికి ఆయన సెల్ఫ్ ఏంటి, అసలు ఏంటి, ఆయన మనసులో ఏముంది అనేది ఏది బయట పెట్టకుండా కూర్చున్నారు కాబట్టి ఐ డోంట్ థింక్ సో. సో చూద్దాం ఏం జరుగుతుందో. తర్వాత డెమాన్ డ్రెస్ గురించి కొంచెం ఏడిపించారు. పావురాలు తీసాడా పాములు తీసాడా అనేది చూడాలి. ఈ మేనేజర్ మాత్రం గట్టిగా వేసేసుకున్నాడు. ప్లస్ మన నాగార్జున గారు కూడా వచ్చి మళ్ళీ నాగార్జున గారు అండం అంటే ఇంకా లెమన్ పవన్కి ఇంకా అదేంటి నాగార్జున గారు కూడా అనేసారు, పరుగు పోయినట్టుంది, మా లేడీ ఫ్యాన్స్ అంతా ఎలా ఫీల్ అవుతారని చెప్పి కొంచెం ఇబ్బంది పడినట్టున్నాడు. లేదు, డ్రెస్ చూడడానికి బాగానే ఉంది. తర్వాత మన తనూజ గారు కూర్చుని ఎమోషనల్ నోట్ అందరికీ స్టార్ట్ చేశారు. సో ఎలా ఫీల్ అవుతున్నాను, ఏదైనా తప్పులు చేసి ఉంటే సారీ అని చెప్పేసి మొదలెట్టారు. ఇట్స్ గుడ్, నోస్టాల్జియా ఫీల్ అవుతున్నారు, అందరూ మాట్లాడుకుంటున్నారు. బయటకు వెళ్ళిన తర్వాత కలుద్దాము, ఈ ఇంట్లో జరిగిన ఇంట్లోనే వదిలేయండి, నేను సారీ నాన్న కొన్నిసార్లు నేను నామినేషన్స్లో మర్యాద లేకుండా మాట్లాడేసి ఉంటే సారీ అని చెప్పేసి తన సైడ్ నుంచి. మన సుమన్ గారేమో అందరూ బాగా దెబ్బలాడండి అని చెప్పేసి ఆయన ఇన్పుట్ అయినా. సో అందరూ వాళ్ళ ఇన్పుట్స్ ఇచ్చారు, అందరూ ఎమోషనల్ అయ్యారు. ఇట్స్ లాస్ట్ స్టేజ్ ఆఫ్ గేమ్ కాబట్టి ఇట్స్ కామన్. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు షేర్ చేసుకున్నారు. తర్వాత కళ్యాణ్కి సో నాగార్జున గారు వచ్చారు. డెమన్ పవన్ని డ్రెస్ కోసం ఎక్కిరించేసిన తర్వాత కళ్యాణ్ లేపి ఎవరు అసలు టికెట్ ఫినాల్ ఎవరు గెలిచారని కానీ కళ్యాణ్ లేవగానే ఆ కళ్యాణ్ ఇంకా సెల్యూట్ కొట్టేసి మళ్ళీ హైప్. అసలు సెల్యూట్ కొడతాం, అసలు నాగార్జున గారు సెల్యూట్ కొట్టడం నాకు అర్థం కావట్లేదు. సెల్యూట్ కొడుతున్న ప్రతిసారి మిగతా వాళ్ళందరూ ముఖ చిత్రాలు చూడాలి. అసలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అనేది కొంచెం అదైతే ఉంది. కళ్యాణ్ ఎందుకు హైప్ చేస్తున్నారు అంటే బికాజ్ ఆఫ్ తనుజ చుట్టూ ఉన్న ఓటింగ్ గేమ్ ఏదైతే నడుస్తున్నారో దానికోసం ఇంకా కళ్యాణ్ ఇంకా హైప్ చేస్తున్నారు. సో దట్ బయట యుద్ధాలు జరిపాలి, ఇంట్లో ఎలాగో యుద్ధాలు జరగవని చెప్పి బిగ్ బాస్కి అర్థమైపోయిందండి. బిగ్ బాస్ ఇంక ఇంట్లో ఏం చేయలేడు. బిగ్ బాస్ ఇంకా కంటెంట్ ఏది బ్లాస్ట్ అయిపోయే కంటెంట్ ఇంట్లో ఏం జరగదు. సో అది యాక్సెప్ట్ చేసేసి బిగ్ బాస్ ఇప్పుడు బయట ఉన్న జనాలతో ఆడుకుంటున్నారు. సో దట్స్ ద గేమ్. సో బిగ్ బాస్ ఆడుతున్న గేమ్ అది. తర్వాత ఇమాన్యుల్ది ఒక వీడియో చూపించి రోప్ గేమ్ ఫస్ట్ అమ్మని ఎందుకు తీసుకున్నారు, సంజనా గారు ఎందుకు తీసుకున్నారంటే ఇమాన్యుల్ చెప్పింది చాలా వ్యాలిడ్ అనిపించింది నాకు. కానీ సెకండ్ ఆప్షన్ కూడా చెప్తాను, కానీ ఫస్ట్ తను చెప్పింది ఏంటంటే సంజనా గారికి అయితే నేను ఒకవేళ ఓడిపోయినా సంజనా గారికి అడ్వాంటేజ్ వస్తుంది కాబట్టి నేనే అందరితో ఆడాలనుకున్నాను. సో 1 by 1 అందరితో గెలిస్తేనే టికెట్ టు ఫినాలే నాకు వస్తుంది అనుకున్నాను కాబట్టి నేను ఫస్ట్ ఇచ్చే ఛాన్స్, ఒకవేళ నేను ఓడిపోయినా ఆ అడ్వాంటేజ్ మా అమ్మకి వెళ్ళాలి, సంజనా గారికి వెళ్ళాలి అనేది నా థాట్ ప్రాసెస్. కానీ తర్వాత ఎప్పుడైతే బిగ్ బాస్ మళ్ళీ ఇంకో ముగ్గురు రండి, ఆ ముగ్గురు గేమ్ ఆడండి అన్నప్పుడు నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్న గేమ్ అనేది నాకు అర్థమైంది అని చెప్పి ఇమాన్యుల్ చెప్పాడు, ఒప్పుకున్నాడు. నేను క్యాలిక్యులేట్ ప్రాపర్గా చేసుకోలేదు అనేది. ఇక్కడ సంజనా గారి పాయింట్ కూడా వ్యాలిడే. ఫస్టే నన్ను తీసేయాలని చూడడం ఏంటి గేమ్లోంచి, నువ్వు నా అంటే నన్ను లాస్ట్ వరకు చూడాలి అనుకోవాలి, కానీ ఫస్ట్ గేమ్ రాగానే చేతికి పవర్ రాగానే నన్ను సెలెక్ట్ చేసుకొని నన్ను డేంజర్లో పెట్టడం ఎందుకు అనేది కూడా సంజనా గారి సైడ్ నుంచి కరెక్ట్ పాయింటే. సో ఇమాన్యుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అడ్వాంటేజ్ ఇస్తున్నాను అన్నది ఇమాన్యుల్ పాయింట్. సంజనా గారి పాయింట్లో ఫస్ట్ నన్ను డేంజర్లో పెట్టి నా ఆపర్చునిటీస్ తీసేసుకుంటున్నాం అనేది సంజనా గారి పాయింట్. సో ఇట్స్ ఏ డెడ్ లాక్. సో మీరు చెప్పండి ఏది మీకు కరెక్ట్ అనిపించింది అనేది. సో అక్కడ చెప్పిన తర్వాత ఇమాన్యుల్ ఏమైనా కరెక్ట్గా ఆడేసావు, ఇప్పుడు సంజనా గారికి ఇంకా బూస్టప్ ఇచ్చారా లేకపోతే ఏంటో నాకు అర్థం కాలే, కానీ నువ్వు రోప్ వదిలేసావు, నువ్వు కూడా ఫౌల్ చేసావు అని చెప్పేసి. సో గేమ్ అని నాకు చాలా ఇప్పుడు గేమ్లో ఆ ఫౌల్స్ అనేవి నడుస్తూ ఉంటాయి, కానీ ఇది చూపించి మరీ చెప్పారు అంటే ఇమాన్యుల్కి సటిల్గా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నువ్వేమైనా జనాలు చూడట్లేదు కాబట్టి నేను ఆడిన దాంట్లో నేను మిస్టేక్స్ చేసేసిన
నాకు సంచాలకు చెప్పకపోయినా, ఇంట్లో వాళ్ళు చెప్పకపోయినా పర్లేదు, వదిలేయచ్చు, దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటున్నామేమో. బయట ఆడియన్స్ చాలా కీన్గా నోటీస్ చేస్తున్నారు, నువ్వు బ్యాడ్ అయిపోతావు అన్నట్టే కొంచెం గట్టిగానే ఇన్పుట్ ఇచ్చారు. ఇమాన్యుల్ కూడా దాన్ని ప్రాపర్గానే తీసుకున్నాడు. సో నెక్స్ట్ టైం నుంచి అలా జరగకుండా చూసుకోవడం బెటర్. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఏమైనా అసలు ఆ వీడియో తేవాల్సిన అవసరం లేదు, అసలు దాని చుట్టూ డిస్కషన్ ఏం జరగలేదు, కానీ తీసుకొచ్చి మరీ పెట్టారు అంటే కొంచెం ఇమాన్యుల్ కూడా సెటరేట్ చేయాలి, లేకపోతే ఇమాన్యుల్ ఆడియన్స్ కూడా కొంచెం ఏదో ఏదో కన్వే చేద్దాం అనుకున్నారు. మరి ఏం కన్వే చేద్దాం అన్నా నాకు అర్థం కాలేదు. సో ఓకే, సో అదనమాట. సో రీతుని పిలిచి నువ్వైతే చూడలేవమ్మా, నీ వెనక జరిగింది కాబట్టి, నువ్వు ఎలాగో చూడలేవు కాబట్టి నీ తప్పేం లేదులే అని చెప్పేసి క్లీన్ చిట్ ఇచ్చేసారు ఆ విషయంలో. తర్వాత మ్యాథ్స్ విషయం, జిల్లా పరిషత్ అని చెప్పేసి మ్యాథ్స్ ఈక్వేషన్స్ పెట్టిన దానికి మాత్రం అప్రిషియేషన్ ఇచ్చారు. సూపర్, అసలు ఆ గేమ్ మాత్రం ఇమాన్యుల్ చాలా బాగా క్యాలిక్యులేట్ చేసి చాలా ఫాస్ట్గా ఆడారు. అండ్ ఆ గేమ్లో మన రీతు గారు తెలిసిందే కదా, అస్సాం అసలు అసలు అదే అక్కడ అంత క్లియర్గా మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏదో మ్యాథ్స్ టీచర్స్లో బిహేవ్ చేసి అసలు నా డల్ స్టూడెంట్ అండి, మీరు కొంచెం కేర్ తీసుకోవాలి అన్నట్టు స్పెషల్ క్లాసెస్ తీసుకుని 12/12 అంటే 1 ఏ నంబర్ కింద ఆ నంబర్తో డివైడ్ చేస్తే 1 వస్తుంది అని చెప్పి అంత క్లియర్గా చెప్పిన ఈరోజు నాగార్జున గారికి మళ్ళీ సేమ్ అదే క్వశ్చన్లు అడిగితే మళ్ళీ తప్పు చెప్పడం అనేది ఐ థింక్ ఇట్స్ ఎ స్ట్రాటజీ అండి. అది కొంచెం క్యూట్గా కనిపించాలి, లేకపోతే కొంచెం డంబ్గా అలా కనిపించే అమ్మాయి కొంచెం జనాలు ఫ్యామిలీ ఆడియన్స్కి ఏమైనా నచ్చుతానేమో అని చెప్పేసి ఏమైనా అలా చేస్తున్నారా, లేదా నిజంగానే అంత డంబా అనేది నాకు అర్థం కావట్లేదు. అది చెప్పిన విషయాన్నే అసలు గ్రాస్ప్ చేసుకోలేకపోవడం అనేది, అది ఈ స్టేజ్లో ఒక బిగ్ బాస్ ప్లేయర్, ఈ ప్లాట్ఫామ్లో ఆడుతున్న ప్లేయర్ అది గ్రాస్ప్ చేసుకోకపోవడం అనేది నాకు అర్థం కావట్లేదు. సో ఏమో మరి అది ఏంటి అని నేనైతే అగ్రీ చేయలేను. అంత బ్లంట్గా అంత అలాగా ఉంటారా అనేది, అదేదో పీజీ యూజీ ఈక్వేషన్స్ కూడా కాదు కదా, జనరల్ బేసిక్ మ్యాథ్సే కదా. సో అది కొంచెం నాకు అక్కడ కొంచెం ఏదో ఫ్యాబ్రికేటెడ్ అని మరి పెద్దవాడు అయిపోతుందేమో, కానీ అదే కొంచెం కావాలని చేస్తున్నారా, కొంచెం క్యూట్గా కనిపించడానికి చేస్తున్నారా, తప్పన్నో అన్నీ అయ్యొచ్చు, కానీ కొంచెం కొంతమందికి నచ్చకపోవచ్చు కదా. సో దట్స్ మై పాయింట్. సో ఇక్కడ అర్థమెటిక్ ఆపరేషన్స్ ప్లస్ మైనస్ సబ్ట్రాక్షన్లో ఎన్ని అయిపోయినాయి, సారీ ప్లస్ మైనస్ సబ్ట్రాక్షన్ కూడా కదా, మళ్ళీ నేను మర్చిపోతున్నా వచ్చింది, ప్లస్ మైనస్ డివిజన్ మల్టిప్లికేషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ జామెట్రీ మీదకి వచ్చారు. సో జామెట్రీ పెద్ద గొడవ కదా ఈసారి, ఆ ట్రయాంగిల్ ఎక్కడొచ్చింది, ఆ ట్రయాంగిల్స్ అన్ని అవన్నీ ట్రయాంగిల్స్ అయినా కాదా అని చెప్పేసి ఇప్పుడు క్లాస్ పీకాలి. సో నాగార్జున గారు ఫస్ట్ మన సంజన గారు లేపి చెప్పమ్మా ట్రయాంగిల్స్ ప్రాపర్టీస్ ఏంటో చెప్పమ్మా, వెంటనే నువ్వు మళ్ళీ బుక్స్ చూసుకోవడానికి లేదు, చెప్పి కళ్ళు మూసుకొని నువ్వు బట్టి పట్టిని చెప్పి అన్నారు. వెంటనే ఆవిడ కార్నర్స్ ఉంటాయండి, సైడ్స్ ఉంటాయండి, కార్నర్స్ సైడ్స్ అన్నారు. ఆ యాంగిల్స్ 3 యాంగిల్స్ కలిపితే 180 degrees అనే పాయింట్ దగ్గర నాగార్జున గారు వెయిట్ చేస్తున్నారు. బికాస్ అక్కడ కర్వ్ వచ్చింది, అక్కడ ఏమి యాంగిల్ అంటే కార్నర్ లేదు కాబట్టి, ఇంకో యాంగిల్ ఎలా పెట్టేస్తావు నువ్వు, 3 యాంగిల్స్ ఉన్నాయి, 3 యాంగిల్స్ కలిపితే 180 degrees వస్తే చాలు అనేది నాగార్జున గారి పాయింట్. నాకు అర్థమైంది, మరీ ఎక్కువ మ్యాథ్స్ మాట్లాడేసుకున్నాం వదిలేను అంతా. సో సన్నగాని లేపి అది అడిగారు, అవి చెప్పాల. తర్వాత మన మ్యాథ్స్ స్టూడెంట్ అని చెప్పేసి మన భరణి గారిని అడిగారు. భరణి గారు కూడా అదే కార్నర్స్ అండి అని చెప్పి ఆయన చెప్పిన ప్రాపర్టీ ఒకటి 90 degrees మ్యాథ్స్. ఒకవేళ మీకు అది ప్రాపర్గా ఐడియా ఉంటే అది వెనగానే మీకు నవ్వు వస్తుంది. 90 degrees ఉండదండి అని చెప్పేసి, 90 degrees ఉండదండి, 90 degrees లేకుండా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనే కాన్సెప్ట్ ఎలా వస్తుంది అసలు అనేది నాకు అర్థం కాల. దాని మీద పైథాగరస్ థీరం అని చెప్పి అది థీరమే ఉంది, కానీ లేదు. మన మ్యాథ్స్ స్టూడెంట్ గారు కొంచెం చాలా రోజులు అయింది కదా చదివి, కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. అండ్ రెక్టాంగిల్ అంటారు, రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి అది. సో వద్దులేండి, మనం మ్యాథ్స్ క్లాసుల్లోకి వెళ్ళొద్దు. సో భరణి గారికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. ఆయన చెప్తుంటే నాగార్జున గారు ఇంకా విడమర్చి, ఆయన మధ్యలో నాగార్జున గారు మ్యాథ్స్ స్టూడెంట్ అది ఉంది కదా, వీడియో ఉంది కదా వేసేయండి కానీ నాకు ఇంకా ఏ యూడేమియో లేకపోతే ఏదో దాంట్లోంచి ఒక వీడియో క్లిప్ తీసుకొచ్చి ఇప్పుడు ప్లే చేస్తారేమో, అదంతా చూసి ఇప్పుడు టెస్ట్ ట్రయల్ ఏమో ఇంట్లో ఉండాలా అని చెప్పేసి కొంచెం భయపడ్డా. లేదు మ్యాథ్స్ స్టూడెంట్ మన భరణి గారు వీడియో వేశారు. సో భరణి గారు అలా చాలా కాన్ఫిడెంట్గా ఇచ్చే రెక్టాంగిల్ మ్యాన్, 4 sides ఉన్నాయి, 4 sides ఉంటే రెక్టాంగిల్ కదా, ఇంకా ఏముంటుంది షేపులు అదే కదా పేర్లు అని చెప్పేసి ఆయన చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు కదా. సో అదే చూపించారు. అది చూపించి ఇప్పుడు అనవసరంగా దొరికిపోయానంటావా, ఇప్పుడు ఏం చేయాలని చెప్పి భరణి గారు చాలా ఆలోచిస్తుంటే, సరే కొంతసేపు భరణి గారిని సైడ్ పెడదాం అని చెప్పి ఇంకా తనుజ గారిని లేపి, అసలు మొత్తం అంతా ఎక్కడ మొదలైంది తెలుసా, ఆ ట్రయాంగిల్ కాదు, అది వ్యాలిడ్ కాదు అని చెప్పి నువ్వు పాయింట్ ఏదైతే రేస్ చేసో అక్కడే మొదలైందని చెప్పేసి ఇంకా తనుజని తగులుకున్నారు. ఇంకా అక్కడి నుంచి ఒకటే మ్యూజిక్. అసలు నువ్వు ఎందుకు లేవాలి, లేచి నీ క్లారిటీ ఉన్నప్పుడు చెప్పాలి. అది నువ్వు షేప్ అంటావు, ఒకసారి సైజ్ అంటావు, అదంటావు, ఇదంటావు అని చెప్పేసి ఇంక ఫుల్ కన్ఫ్యూజ్ చేస్తారు.
కానీ నాకు అర్థమైంది ఏంటంటే తనూజ చెప్పాలనుకుంది ఒకేలాగా కనపడే 3 ట్రయాంగిల్స్ని పెడితే యాక్సెప్టెడ్. ఆ 3 ట్రయాంగిల్స్ ఒకేలా కనపడకుండా డిఫరెంట్గా కనపడే ట్రయాంగిల్స్ కూడా ఉన్నాయి. అవి ఏమైనా పెడితే అది కన్సిడర్ చేయకూడదేమో, బికాస్ కన్ఫ్యూజ్ చేయడానికి కొన్ని ట్రయాంగిల్స్కి ఎడ్జెస్ కట్ చేసి స్ట్రైట్ లైన్స్ పెట్టి అలా చేశారు. సో ఐ అగ్రి తనూజ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ థాట్ ప్రాసెస్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఐ అగ్రి. కానీ క్లియర్గా సంచాలకే ఆ 3 ట్రయాంగిల్స్ 3 షేప్స్ ఒకటే. షేప్ అంటున్నారు, షేప్ అంటే మీరు ట్రయాంగిల్ కూడా ఒక షేప్ అనేది ఒక కేటగిరీ కింద వస్తుంది. సో షేప్ ఒకటి అంటే ట్రయాంగిల్స్ 3 ట్రయాంగిల్స్ అని చెప్పి సంచాలకే అగ్రి చేస్తున్నప్పుడు మీరెందుకు ఇక్కడ బర్నీ గారు గెలవాలి అన్న ఎంతూజియాజం కనిపించింది అని అనడానికి కారణం అది. ఇప్పుడు నాగార్జున గారు కూడా అంత స్ట్రెస్ చేసి మీరు నచ్చిన వాళ్ళని గెలిపించుకోవడానికి చెయ్యొచ్చు, కానీ మీకు క్లారిటీ ఉన్నప్పుడే రావాలి అని చెప్పడానికి కూడా అర్థం అదే. సో అదనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో తనుజ గారి పాయింట్ నాకు అర్థమైంది, కానీ ఇట్స్ నాట్ నెసెసరీ. సంచాలకే నాకు ఓకే, నా గేమ్ ఓకే, నాకు కావాల్సిన క్లారిటీ నాకు వచ్చేసింది. సో నేను ఎవరిని విన్నర్ అనౌన్స్ చేయాలనుకుంటున్నా వాళ్ళు విన్నర్ అనౌన్స్ చేసేస్తున్నా అని చెప్పి ఆ డిక్లేర్డ్ అని చెప్పిన తర్వాత కూడా ప్రొలాంగ్ చేశారు. ప్రొలాంగ్ చేయడం వల్లే ఈ ప్రాబ్లం అంతా. సో తనుజ గారి ఇనిషియేషన్ అంటే ఫస్ట్ ఆ బ్రెయిన్లో ఆ పెట్టడం, భరణి గారు అక్కడ మీరు అనొచ్చు భరణి గారు అది కాదు కదండి అనేది, ఆ ఫస్ట్ ట్రయాంగిల్ కాదు కదా గొడవ, సెకండ్ దాని గురించి కదా గొడవ అనొచ్చు. కానీ భరణి గారు కూడా ఇంక అయిపోయింది, రీతు గెలిచేసింది, కంగ్రాచులేషన్స్ చెప్పేసిన తర్వాత మైండ్లోకి ఆ థాట్ వచ్చి ఏదో మిస్టేక్ జరిగింది అనే థాట్ అరైజ్ అయ్యి, ఏదో అన్ని ఈక్వల్గా ఉండాలి అని చెప్పి బిగ్ బాస్ అన్నారు అనే పాయింట్ వచ్చి, సో ఆ పాయింట్ ఇనిషియేట్ అయింది తనుజ నుంచి. తర్వాత ఇంక అలుగుపోయారు. ఇంకా మన ఆ ట్రయాంగిల్ చూడగానే అసలు లేదు, ఇట్స్ నాట్ నేనే అన్నాను అది కటింగ్ మిస్టేకో లేకపోతే ఏదో అయ్యి ఉండొచ్చు, లేదా అది నొక్కుని ఉండొచ్చు, అంత భారీ ఆకారాల మధ్యలో పెట్టారు అవన్నీ, సో నొక్కుపోయి ఉండొచ్చు అని చెప్పి నేనే అన్నాను. కానీ లేదు, మన భరణి గారు అయితే అసలు కానీ లేదండి, అది 2 వైపుగానే ప్లే చేయొచ్చు. మనం అంత తక్కువ అంచనా వేయకల్లా. బిగ్ బాస్ కావాలి అని అంటే లేదు అసలు ఇదిగోండి మేము అనీవెన్గా కట్ అయినవి పెట్టాం కదా, అనీవెన్గా కట్ అయినవి ఎక్స్క్లూడ్ చేసి మిగతా పెట్టుకోవాలి అని చెప్పేసి అని ఉండొచ్చు. ఒకవేళ ఎక్స్ట్రాగా సరిపోయేటట్టు 6 ట్రయాంగిల్స్ ప్రాపర్గా కట్ అయి ఉన్న ట్రయాంగిల్స్ ఒకవేళ ఉంటే ఖచ్చితంగా బిగ్ బాస్ దాన్ని స్విచ్ చేసి టర్న్ చేసి ఆ మాటలు అనేయచ్చు. కానీ అవి ఏం లేవు కాబట్టి ఈసారికి సంజన గారి సైడ్ నుంచి లేదమ్మా చాలా బాగా చేసావు, సంచాలకుగా చాలా బాగా చేసావు, వీళ్ళ భరణి గారు అండ్ తనుజ మొత్తం నాశనం చేస్తారని చెప్పేసి మొత్తం అంత తోసి వాళ్ళ మీద పాడేశారు. కానీ నేను కూడా అదే చెప్పాను కదా. సో ఐ ఆల్సో అగ్రీ విత్ ఈరోజు బిగ్ బాస్ ఏదైతే నెరేటివ్ మాట్లాడారో నేను కూడా అదే నెరేటివ్తో అగ్రీ అవుతున్నాను. అనవసరమైన చోట పాయింట్ రేస్ చేయడం తనుజ తప్పైతే, ఒక పాయింట్ సంచాలక్ చెప్పేసిన తర్వాత దాన్ని డ్రాగ్ చేసి జస్టిస్ కోసం అని చెప్పేసి తనకే తెలుసు ఆ పాయింట్, తనకే క్లారిటీ ఉంది, నేనే కరెక్ట్గా, నేనే మ్యాథ్స్ స్టూడెంట్, నేనే బ్రిలియంట్ స్టూడెంట్ అని చెప్పి భరణి గారు తీసుకున్న స్టాండ్లో కొంచెం అది అక్కడ మిస్ అయ్యారు ఆయన. సో అదనమాట. సో జామెట్రీ క్లాస్కి మాత్రం మంచి తనుజ గారికి, నాగార్జున గారు మంచి తనుజ గారి క్లాస్ తీసుకున్నారు. తర్వాత సంచాలకుగా కరెక్ట్ అని చెప్పి సంజన గారికి ఇచ్చారు. అండ్ భరణి గారికి ఏమో కొంచెం కూల్ మైండ్తో ఆలోచించు అని చెప్పి ఇప్పుడు ఆ రింగ్ విషయం తీసుకొచ్చారు. రీతు రింగ్ దాచేసింది. సో ఇప్పుడు భరణి గారు ఎలా మార్చేశారంటే నెరేటివ్, నిన్నటి వరకు బిగ్గెస్ట్ ఇష్యూ ఇస్ ఆ ట్రయాంగిల్ కరెక్ట్ ట్రయాంగిల్ కాదు, దానికి సంచాలక రీతుని విన్నర్గా ఎలా అనౌన్స్ చేస్తుంది అనేది బిగ్గెస్ట్ పాయింట్. కానీ ఈరోజు నాగార్జున గారు వచ్చి ఆ పాయింట్ చెప్పేసి నువ్వు అసలు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు అమ్మా, అది కాదు అని చెప్పిన తర్వాత బయటికి వెళ్ళి ఇప్పుడు రీతుతో బిగ్గెస్ట్ పాయింట్ ఏంటి, రింగ్ దాచడం ఇస్ ద బిగ్గెస్ట్ పాయింట్. అసలు ఆయన ట్రిగర్ అయింది, ఆయన ఫస్ట్ స్టార్ట్ చేసింది అది తప్పు కాదు, నేను జస్టిస్ కోసం పోరాడుతున్నా, అసలు ఆ షేప్కి ఎలా ఇస్తారని పోరాడారు అంతా. ఆయన అసలు థీరీ చెప్పేసి చూడండి ఆడియన్స్ ఎంత అన్యాయం జరుగుతుంది, ఎంత ఘోరం జరుగుతుందో అని చెప్పేసి మొత్తం కెమెరాలు చూపించి తిరిగింది ఓన్లీ ఆ ట్రయాంగిల్ గురించి. అసలు ఆ రింగ్ గురించి అసలు ఆడియన్స్తో మాట్లాడడం లేకపోతే సంచాలకులతో గొడవ పెట్టుకోవడం చేయలే. ఆయన ట్రిగర్ అయ్యి ఉండొచ్చు, అసలు వా అని చెప్పి తప్పట్లు కొట్టి రింగ్ గురించి ట్రిగర్ అయ్యి ఉండొచ్చు. కానీ ఆయనకున్న బేసిక్ ప్రాబ్లం ఆ గేమ్లో ఏంటంటే ఆ ట్రయాంగిల్ కరెక్ట్ ట్రయాంగిల్ కాదు అని. ఈరోజు ఆయన నాగార్జున గారు నువ్వు అనుకున్నది అంతా తప్పు అమ్మా అని చెప్పి భరణి గారితో అనగానే మొత్తం మార్చేశారు. అసలు నాకు ప్రాబ్లం వచ్చిందే రింగ్ వల్ల అంటారు, ఈరోజు నేను ట్రిగర్ అయిందే రింగ్ వల్ల అంటారు. సో అది నాకు కొంచెం నచ్చట్లేదు. భరణి గారు ఎందుకు అలాగా
ప్లస్ ఇప్పుడు వెళ్ళి రీతుతో మీరు సర్ది చెప్పుకోవాలి. మీరు వెళ్ళి సర్లే ఆ రోజు కొంచెం గట్టిగా మాట్లాడాను, సరే ఆ రింగ్ ఎందుకు దాచావు, సరే చెప్పారు కదా నీ వైపు తప్పు ఉంది నా వైపు తప్పు ఉంది అని చెప్పి బ్యాలెన్స్ చేసుకుంటాకి వెళ్ళారేమో అనుకున్నాం, కానీ లేదు. అక్కడ మళ్ళీ గొడవ పెట్టుకొని ఇప్పుడు రింగ్ అనేది పెద్ద ఇష్యూ కింద చేసేయాలి వెంటనే. ఇప్పుడు వెంటనే జనాల బ్రెయిన్ నుంచి భరణి గారు ఆ రోజు ట్రయాంగిల్ కోసం గొడవ పడ్డారనే థీరీ బయటికి వెళ్ళిపోయి ఆ రింగ్ అనేది పెద్ద ఇష్యూ, రింగ్ వల్ల ప్రాబ్లం జరిగింది, రింగ్ ఈజ్ ట్రిగరింగ్ పాయింట్ అన్నట్టు మన బ్రెయిన్ లో పెట్టాలి అని చెప్పేసి ఆయన ఏదో కష్టపడ్డారు భరణి గారు. కానీ నేను పడను అనమాట అలాంటి ట్రాప్స్. అలా మనం పడం, చాలా చూస్తాం ఇలాంటివి. సో అది జరిగింది. సో రింగ్ విషయం అది జరిగింది. రింగ్ విషయం ఒకవేళ తీయడం తప్ప అంటే నేను నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత చెప్పా, ఒకటి గేమ్ కింద తీసుకోవచ్చు. ఆ మూడో రింగ్ దొరకకపోతే అసలు ఆయన ఎలా గెలుస్తారు, నాది గెలవకపోతే ఆయన గెలవరు అని చెప్పేసి ఆ మూడో రింగ్ తీసుకెళ్ళి దాచేసుకోవడం గేమ్ పార్ట్ కింద తీసుకోవచ్చు. లేదా తను నాకు దక్కుంది ఎవరికి దక్కనే ఉన్నా అనే కైండ్ ఆఫ్ మెంటాలిటీకి వచ్చేసి, ప్లస్ ఎవరు నా గేమ్ని అప్రిషియేట్ చేయలేదు, నేను విన్ అవ్వడం ఎవరు అప్రిషియేట్ చేయలేదు, అసలు ఎవరికి దక్కనివ్వలేదు అని చెప్పి మగధీరాలో రందేవ్ బిల్లా కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో దాచేసింది అన్న ఓకే తీసుకోవచ్చు, అలాగే తీసుకోవచ్చు. కానీ అది పెద్ద టర్నింగ్ పాయింట్ ఏం కాదు. సంచాలకి ఇంకో రింగ్ ఇచ్చి మీరు వేసేయండి నేను కన్సిడర్ చేస్తా అని చెప్పి ఆవిడ ఇచ్చినప్పుడు ఈ రింగ్ ఉంటే ఎంత ఉండకపోతే ఎంత. కానీ బేసిక్గా సంజన గారు ముందే డిక్లేర్ చేసేయడం అనేది బిగ్గెస్ట్ పాయింట్. ఈరోజు ఇంకో ట్రయాంగిల్ భరణి గారు పెట్టిన ట్రయాంగిల్ కూడా తీసుకొచ్చి ఇది కూడా తప్పే ఉంది, సో దీన్ని కూడా కన్సిడర్ చేసి తీసేయమంటారా అని చెప్పేసి అనగానే ఇంకా భరణి గారికి నో వర్డ్స్ అనమాట. సో అక్కడితో మన గొడవ అయిపోయింది, రింగులు గొడవ అయిపోయింది. తర్వాత సుమన్ గారిని లేపారు. సుమన్ గారిని లేపి అసలు చాలా బాగా ఆడారండి, అసలు వాటర్ టాస్క్ అయితే అదరగొట్టేశారని చెప్పేసి మన చెప్పారు. తనుజాని కూడా లేపి చాలా బాగా ఆడావమ్మా అంటే ముందు కొంచెం తిట్టారు కదా, సో ఇప్పుడు తను ఆడిన విషయాన్ని కొంచెం అప్రిషియేట్ చేయాలని చెప్పి లేపి చాలా బాగా ఆడావు, అసలు నీకు సపోర్టింగ్ ఏమో మన సంజన గారు ఫుల్ ఆడేశారు, అసలు ఇంకా ఇచ్చేసారు మొత్తం భరణి గారికి ఇచ్చేసారు అనగానే ఇంకా ఆయన మన సంజన గారు కూడా లేచి లేదండి న్యాయం చేశానండి, అన్యాయం జరుగుతున్న చోట న్యాయం చేయాలని చెప్పేసి అలా ఇచ్చానండి అనగానే. సో ఐ కంప్లీట్లీ అగ్రీ, ఐ కంప్లీట్లీ స్టాండ్ విత్ సంజన గారు. సో ఆ రోజు మాత్రం అసలు సుమన్ గారు అయిపోయేది, ఇంకా మొత్తం వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మహా అయితే ఒకటి పడేది భరణి గారు ఒకటి, మిగతా ఒక 4-5 వరుసగా ఒక్కొక్కరికి ఇస్తాను ఛాన్స్ అన్నట్టు ఒకవేళ సంచాలకు బిహేవ్ చేసి ఉంటే మాత్రం ఇంకా సుమన్ గారు అయిపోయేది అనమాట 3వ రౌండ్కో 4వ రౌండ్కో. సో అది మాత్రం ఐ అగ్రి. సో సంజన గారు బాగా చేశారు. తర్వాత తనుజాకి ఎందుకు భరణి సపోర్ట్ చేయలేదు అన్నట్టు అడిగితే ముందే చెప్పుకున్నారు, ముందే మాట్లాడుకున్నారు, ఆయనకు ఒక క్లారిటీ ఉంది. సో సుమన్ గారికి భరణి గారు కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేయరు అనేది ఒక క్లారిటీ ఉంది. సో దాంట్లో నేను అసలు భరణి గారిని తప్పట్ను ఆ విషయంలో అయితే. అసలు ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్ విత్ భరణి గారు. తనుజ ఏమైనా అక్కడ ఏమన్నా అందని లేదు, తనుజ కూడా దాన్ని ఏమీ పెద్ద ఇష్యూ ఏం చేయలేదు, కొంచెం ఏదో అలిగినట్టున్నారు కానీ లేదు, పెద్ద ఇష్యూ ఏం జరగదు. కాబట్టి అక్కడ నాకు ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు. కానీ తనుజ గేమ్లో ఫౌల్ చేసింది, ఏ గేమ్లో మన ధీమన్ పవన్ ఏ గేమ్లో అయితే డిస్క్వాలిఫై అయిపోయాడో ఆ గేమ్లో ఫౌల్ చేశారు అని చెప్పి వీడియో చూపించారు. ఇక్కడ కూడా అదే మళ్ళీ సేమ్ నిట్ పికింగ్ అంటారా. సో అక్కడ కూడా సంచాలక్ చూసుకోలేదు, ఎలాగైతే ఇమాన్యుల్కి జరిగిందో ఇక్కడ మళ్ళీ తనుజకు కూడా అదే జరిగింది. అలాగే ఏదైతే సంచాలక్ చూడలేదో, ఎవరు పాయింట్అవుట్ చేయలేదో ఆ వీడియోని తీసుకొచ్చి చూడు నువ్వు కూడా చేసావు, నువ్వు కూడా తప్పు చేసావు, మరి సంచాలక్ అన్నప్పుడు అందరికీ ఒకే రూల్స్ ఉండాలి కదా అని చెప్పేసి పాయింట్ ప్రూవ్ చేద్దాం అనుకున్నారు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఎలా అంటే ఒక కాన్ఫిడెన్స్ని బ్రేక్ చేయడం అండి. సో ఇప్పుడు ఇమాన్యుల్ కూడా కాన్ఫిడెన్స్ బ్రేక్ అవుద్ది ఎక్కడో, తనుజకు కూడా అదే అవుతుంది. అంటే నేను కూడా తప్పు చేస్తున్నాను వెళ్ళిందేమో బయటికి, నేను కూడా ఫౌల్ ఆడాను, డెమోన్ డెమోన్ ఎంత తప్పు నేను అంతే తప్పు అని చెప్పి బయట అనుకుంటున్నారు. సో నేను బయట నన్ను సంచాలకు చూడలేదంటే ఎక్కడో నాకు ఫేవరిజం చేస్తున్నారేమో, ఇంట్లో వాళ్ళు నాకు ఏదో సపోర్ట్ చేస్తున్నట్టు ఏమైనా బయటకు వెళ్తుందా అని చెప్పి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ పెట్టేసి బ్రెయిన్లో కొంచెం ఆ కాన్ఫిడెన్స్ తగ్గించడానికి ట్రై చేస్తున్నారా అని కూడా అనిపించింది. చూద్దాం దానికి ఎలాంటి రియాక్షన్ వస్తుంది అనేది చూడాలి. కానీ అది ఫౌల్ అంటే అది ఫౌలే. కానీ సంజన గారు అసలు దానికి వార్నింగ్ కూడా ఏమి ఇవ్వలేదు, సంజన గారు అసలు పట్టించుకోలేదు కాబట్టి అది హైలైట్ అవ్వాలి. సేమ్ యాజ్ ఇమాన్యుల్కి ఎలా జరిగిందో అంతే. సో దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టయితే నేను చూడను. తర్వాత అసలు సూపర్ ఆడేసావు అని చెప్పేసి అన్నారు. అండ్ పవన్ లేపేసి నువ్వు గేమ్ ఆడమ్మా సాకులు ఎత్తుక్కోదు, నువ్వు ఓడిపోయిన దానికి సాకులు చెప్పొద్దు అని చెప్పేసి వీడియో చూపించారు. అండ్ ఐ డోంట్ అగ్రీ విత్ దిస్ అండి. ఆ రోజు
అక్కడ ఆ ప్లాంక్స్ పెట్టడానికి ఏదో ఈ తనూజ ఇలా పెట్టేసేది ఇదిగో ఆ రియాక్షన్ చాలా హైప్ చేసేస్తున్నారు, కానీ ఏదో తనూజ చేసేసింది, తనూజ పెట్టి చూపించేసింది అని హైప్ చేస్తున్నారేమో, కానీ అక్కడ ఆ గేమ్ జరిగిన తర్వాత ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ 4 మెంబర్స్ కూర్చుని మొత్తం అన్ని ఈక్వేషన్స్ అటు నుంచి అటు అన్ని కదిపిన తర్వాత బెస్ట్ పాసిబుల్ సెట్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ 2-3 అప్పుడు తనుజ వచ్చి సరే ఇక్కడ పెట్టి చూద్దాం అని చెప్పేసి పెట్టి సెట్ చేశారు దాన్ని. అదేదో సింగిల్ హ్యాండెడ్గా తనుజ వచ్చేసి మొత్తం అంతా సెట్ చేసేసి ఏదో నేను చేస్తాను కదా అన్న అలా అలా కన్వే చేస్తున్నారు. లేదు, అలా జరగలేదు. అది ఒక 4-5 మెంబర్స్ చాలాసార్లు ట్రై చేసి చాలా టైం తీసుకుని చేశారు. సో దీంట్లో నేను అసలు ఎప్పుడు డెమాన్ పవన్ ఏదో ఓవర్ కాన్ఫిడెంట్గా అక్కడ అనేసాడు, ఏదో చూసి చేసి పెట్టు అని ఓవర్ కాన్ఫిడెంట్గా అనలేదు. తనకి నిజంగానే డౌట్ వచ్చింది. ఎందుకంటే భరణి గారు ఎటే గో అంటే ఒకసారి తీసుకున్న ప్లాంక్ అలా పెట్టి ఫిట్ చేయగానే ఆల్మోస్ట్ ఫిట్ అవ్వకుంటే వెళ్ళిపోయినాయి. ఆయన మ్యాక్సిమం ఏంటంటే ఒక దాన్ని 2-3 చోట్ల పట్టకపోతే ఇంకెక్కడికో వెళ్ళి ట్రై చేయడం అలా చేసి పెట్టేసుకుని వెళ్ళిపోయారు. కానీ అసలు ఎక్కడ ట్రై చేసినా పట్టకపోవడం అనేది జరగల. అది ఆ హీట్ ఆఫ్ ది గేమ్లో పవన్ అంత ట్రై చేసినా పట్టకపోవడంతో పవన్కి వచ్చిన డౌట్ ఏంటంటే ఏమైనా డిఫెక్టివ్ పీసా అని చెప్పి తనకు వచ్చిన డౌట్ వల్ల తను లాస్ట్లో లేదు మీరు వచ్చి ట్రై చేయండి అని చెప్పేసి అన్నాడు తప్ప అదేదో ఓవర్ కాన్ఫిడెన్స్ స్టేట్మెంట్ అని నేను అనుకోను. సో ఓవర్ కాన్ఫిడెన్స్ స్టేట్మెంట్ అయితే వెంటనే ఇంకా పవన్ లేదు పట్టట్లేదు అనగానే ఎవరో ఒకరు వచ్చి తీసి ఇది అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి అయిపోయింది కదా అనేయచ్చు. లేదు, సో ఇట్ టేక్స్ టైం. సో అదనమాట. సో అది వీడియో చూపించింది నేనేమి యాక్సెప్ట్ చేయను. ఏదో ఆ విషయంలో అయితే ఓవర్ కాన్ఫిడెంట్ కాదు. గేమ్లు నేనే గెలుస్తాను అని చెప్పుకోవడం కూడా నేనేం దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ తీసుకోను. సంజన గారు ఏదో దాన్ని ఏదో పెట్టేసి నామినేషన్ పాయింట్ కింద పెట్టేసి దాన్ని ఏదో హైప్ చేస్తారు, కానీ జనరల్గా చాలా లోలో ఉన్నాడు పవన్. చాలా వీక్స్ నుంచి వింటున్నాడు ఆ మాట. ప్లస్ మీరు చూస్తే ఈరోజు అతను థమ్స్ డౌన్ ఇవ్వడానికి రీజన్స్ కూడా ఒకటి, తన గురించి తను ఆడుకోవట్లేదు, చాలా సెల్ఫ్లెస్గా ఉన్నాడు, తన గురించి తను చాలా స్ట్రాంగ్గా ఆడుకోవాలి అన్నట్టు మీనింగ్ వచ్చేలాగే తనకు చెప్పారు. సో ఒక కైండ్ ఆఫ్ మెంటలీ నేను నా గేమ్ ఆడట్లేదేమో, నా గేమ్ ఎవరికి కనిపించట్లేదేమో, నేను ఎవరికో హెల్ప్ చేస్తున్నట్టు లేదా ఎవరి కోసమో ఇంట్లో ఉంటున్నట్టు పోర్ట్రే అవుతుందేమో అన్న కైండ్ ఆఫ్ లోలో ఉన్న మనిషి ఇప్పుడు ఎవరో వచ్చి నామినేషన్ చేసినప్పుడు తనకి అనిపించింది లేదు ఈసారి నేను చాలా క్లియర్గా ఉన్నాను, నా గురించి నేను ఆడుకుంటాను, నేను చాలా స్ట్రాంగ్గా ఆడుకుంటానని చెప్పేసి తను ఇచ్చిన స్టేట్మెంట్ అది ఆ పాయింట్ ఆఫ్ టైంలో. కానీ తర్వాత వీక్లో అలా చేశాడని లేదు. కొన్ని చోట్ల తను వెళ్ళాల్సిన చోట కూడా అసలు రీతు వెళ్తుందిలే అని చెప్పేసి వదిలేశాడు. నాకు అక్కడ మళ్ళీ మండింది. కానీ హిజ్ నేచర్ అండి. ఇంకా ఫ్రెండ్షిప్ కోసం తను అలా ఉంటున్నాడు, అలా స్టాండ్ తీసేసుకున్నాడు. సో ఇంకా మనం చేసేదేం లేదు, ఇంక తన గేమ్ అదే. సో ఆ గేమ్ మీకు నచ్చితే ఓట్లేయండి, నచ్చకపోతే డోంట్ ఓట్ ఫర్ ఇట్. సో దట్స్ ద క్లారిటీ. సో ఏదో ఓవర్ కాన్ఫిడెంట్ మరి అలా అని ఓవర్ కాన్ఫిడెంట్ కాదు, తను హీఈస్ ట్రైయింగ్ టు బి ట్రూ టు హిమ్సెల్ఫ్. తనకు వచ్చిన ఆ ఎమోషన్ని ఆ టైంలో కన్వే చేయడానికి ట్రై చేశాడు అంతే. సో అదనమాట. తర్వాత అంతే సంజన గారు బర్నీ తర్వాత డెమోన్ అడిగింది అంటే సంజన గారు నీకు 2 పేర్లు చెప్పారు కదా అంటే బర్నీ అన్న సుమన్ గారు చెప్పారు, తర్వాత మా పేర్లు మార్చారు. సో మళ్ళీ ఇప్పుడే సెట్ అవుతుంది కదా మళ్ళీ ఎందుకు గొడవలు అని చెప్పేసి ఏమైనా మార్చేసుకున్నారేమో అన్నట్టు డెమోన్ పవన్ చెప్పారు. అంటే సంజన గారు మేబీ సో మళ్ళీ బర్నీ గారితో ఎందుకు గొడవలు అని చెప్పేసి ఆపేసుకున్నారా అని చెప్పేసి ఒక పాయింట్ ముందు పెట్టాడు. ఇంకా దాని గురించి పెద్ద డిస్కషన్ ఏం జరగలేదు. సో తర్వాత మెయిన్ ఇంకో పాయింట్ ఏదొచ్చింది అంటే తనూజ గారు నామినేషన్ ఇక్కడ గట్టిగా వాయించాలి, కానీ ఇక్కడ వాయించలేదు. ఇక్కడ కొంచెం సాఫ్ట్గా డీల్ చేశారు. అసలు మెయిన్ పాయింట్ ఇది. అసలు నామినేషన్స్లో వచ్చి అరగంట సేపు వాదించేసుకొని ఎలా పడితే అలా మాట్లాడేసుకొని లాస్ట్కి వచ్చేటప్పటికి బిగ్ బాస్ నా ఫస్ట్ నామినేషన్ డెమాన్ పవన్ అన్నాం అనేది ఇది రాంగ్. ఇక్కడ కళ్యాణ్ ఏం తప్పలేదు. కళ్యాణ్ అసలు లాస్ట్లో నా ఫస్ట్ నామినేషన్ డెమోన్ అనేంత వరకు ఎవ్వరికి అది నామినేషన్స్ కాదు, ఏదో పర్సనల్ డిస్కషన్ అని చెప్పి ఎవరికి తెలియదు. కానీ ఆ డిస్కషన్లో కళ్యాణ్ తీసుకొచ్చి నువ్వు ఎందుకు మాట్లాడలా కెప్టెన్ అంటే ఓకే కెప్టెన్ తిట్టాలి, తర్వాత తిట్టాలి, కానీ అప్పటికే బిగ్ బాస్ ఇంటర్ఫియర్ అయిపోయి మీరు డిస్కషన్స్ చేయొద్దు, నామినేషన్స్ చేయండి అని చెప్పారు. కానీ కొంచెం గట్టిగా కళ్యాణ్ వార్నింగ్ ఇవ్వాల్సింది. ఐ యాక్సెప్ట్. కళ్యాణ్ ఆ తర్వాత కొంచెం గట్టిగా అసలు ఏంటిది అని చెప్పి కొంచెం గట్టిగా అడగాల్సింది. కానీ అసలు తనూజ లాస్ట్లో డెమాన్ పవన్ నా ఫస్ట్ నామినేషన్ చెప్పేవారికి ఎవరికి క్లారిటీ లేదు. సో దాంట్లో ఉన్న ఫుల్ తప్పంతా తనూజదే. సో దాంట్లో నో షేరింగ్, తప్పు షేరింగ్ ఏం లేదనమాట. అక్కడ మిస్టేక్ తనూజదే. సో అది కొంచెం గట్టిగా చెప్పాలి. కానీ అంటే ముందు ఆల్రెడీ కొంచెం గట్టిగా మాట్లాడడం కాబట్టి ఇప్పుడు కొంచెం లైట్ చేసినట్టు అనిపించింది. తర్వాత కళ్యాణ్కి ఏడుపు అనేది స్ట్రెంత్ అని చెప్పి మీరు అక్కడ డబుల్ స్టాండర్డ్ అనిపించింది.
ఒకరికేమో మరీ ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు ఎందుకు అని చెప్పేసి దాని వీక్నెస్ కింద చెప్పారు. మన తనుజకి అదే చెప్తారు, ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు అమ్మా ఏంటమ్మా అని చెప్పేసి. ఇప్పుడు కళ్యాణ్కి టీయర్స్ ఆర్ నాట్ వీక్నెస్ అండి, ఇట్స్ స్ట్రెంత్ అని చెప్తున్నారు. సో అక్కడ కొంచెం డబుల్ స్టాండర్డ్ అనిపించింది. ఈజ్ వెరీ ఎమోషనల్. నేను కళ్యాణ్ దగ్గర నా గమనించింది ఏంటంటే ఈజ్ వెరీ ఎమోషనల్. కొంచెం ఇంకా మెంటల్ స్ట్రెంత్ అంటే ఇంకా బిల్డప్ అవ్వాలి. ఈజ్ వెరీ గుడ్. అంటే ఒక టాస్క్ ఎలా ఆడాలి ఏంటి ఆ క్యాలిక్యులేషన్ అనాలిసిస్ వరకు హీఈస్ వెరీ స్ట్రాంగ్. కానీ ఇమోషనల్ స్ట్రెంగ్త్, ఆ స్ట్రెంగ్త్ ఇంకా కొంచెం బిల్డప్ అవ్వాలి. ఇంకా ఏజ్ ఇంకా చూస్తున్నాడు, ప్రపంచం ఇంకా చూసే కొద్దీ హీ విల్ గెట్ దేర్. కానీ ఇప్పటికైతే కొంచెం ఆ ఎమోషనల్ కోర్ అనేది కొంచెం వీక్గా ఉంది. కొంచెం ఈజీగా ట్రిగర్ అవుతున్నాయి ఎమోషనల్స్, ఆ ఏడుపు అనేది. కానీ అది సో నాగార్జున గారు చెప్పాలనుకున్న పాయింట్ అది. టీయర్స్ ఆర్ ప్రీషియస్. సో ప్రతిదానికి ఏడవలసిన అవసరం లేదు, కొంచెం స్ట్రాంగ్గా కూడా డీల్ చేయొచ్చు అనేది నాగార్జున గారు చెప్పుకుంటే బాగుండేది అనిపించింది. కానీ టీయర్స్ ఆర్ స్ట్రెంత్ అనేటప్పటికీ అది ఫైట్ చేసే ఆ గుణాన్ని తగ్గించేస్తుందేమో అని నాకు అనిపించింది, అదనమాట. తర్వాత రీతుకు కూడా లేపి అసలు నువ్వు ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతున్నావు అని చెప్పేసి అనగానే రీతు అయితే ఒకటే మాట, అది మా స్ట్రాటజీ అండి, 2 సెకండ్లు లేట్ అవుతుంది అని చెప్పేసి అలా అరుస్తాం అంతే, అది మా స్ట్రాటజీ, మనలో మనం పెట్టుకోండి వీళ్ళకి చెప్పొద్దని చెప్పేసి. ఇంకా రీతు ఆన్సర్ భలే అనిపిస్తుంది, స్ట్రాటజీ అనగానే ఓ స్ట్రాటజీ అనుకుని. లేదు మధ్యలో అయితే కొంచెం తగిలినప్పుడు అవి కొంచెం గట్టిగానే ఏడ్చారు. కానీ ఇంకా అందరూ టార్గెట్ చేస్తున్నారు అన్నప్పుడు తను కంగారు పడే అది చేసింది. ఈరోజు ఏదో స్ట్రాటజీ అని వస్తుంది కానీ లేదు. ఆ రోజు ఎందుకంటే కార్నర్ అయినట్టు ఫీల్ అయింది, ఎందుకంటే మన భరణి గారు, సుమన్, తనుజ ముగ్గురు రీతు టవర్కే టార్గెట్ చేశారు కాబట్టి కొంచెం టార్గెట్ అయినట్టు ఫీల్ అయ్యే ఆ లౌడ్ రియాక్షన్ వచ్చింది. సో అది సో అలా ఏడవద్దు. నాకైతే కొంచెం అమర్దీప్ని చూసినట్టు అనిపించింది. రీతు అలా ఏడుస్తున్నప్పుడు అలా వస్తున్నట్టు చెప్పు, అరే ఏంట్రా ఇంకెవరు కనిపించట్లేదా అన్నప్పుడల్లా నాకు ఏదో అమర్దీప్ ఆ టాస్క్ గుర్తొచ్చింది. ఎంతమంది గుర్తుందో, మోస్ట్లీ అందరికీ అదే గుర్తొచ్చి ఉంటుంది. సో అదనమాట. తర్వాత ఇంకా బ్రేక్ వెళ్ళగానే తనుజ గారికి ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకంటే మెయిన్ అదే ఫాల్ట్ అండి, నేను చెప్పేది అది, నేను ఫస్ట్ నుంచి మొత్తుకునేది అది. ఒక ప్లేయర్కి వాళ్ళు చేసిన తప్పులు అనేవి ఏ వీక్ ఆ వీక్ ఒకవేళ మీరు బ్లంట్గా వాళ్ళ మొహం మీద మీ ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అని చెప్పేయాలి అనుకున్నప్పుడు సీజన్లో ఫస్ట్ నుంచి మీరు ఆ ఇన్పుట్ ఇచ్చుకుంటూ వస్తే వాళ్ళు మెల్లిగా దాన్ని ఆ ట్రాన్స్ఫర్మేషన్ లేకపోతే వాళ్ళ ప్రాపర్ మీరు ఏదైతే ఆ పీక్ అనుకుంటున్నారో ఆ పీక్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తారు. మీరు ఫస్ట్ వీక్స్ నుంచి అవన్నీ సైడ్ లైన్ చేసుకుంటూ ఇన్పుట్స్ ప్రాపర్గా ఇవ్వకుండా సడన్గా లాస్ట్ ఫినాలే వీక్స్లో మీరు అంత ఇన్పుట్ ఏదో ఎలా ఉందంటే బీటెక్ స్టూడెంట్ మొత్తం సంవత్సరం అంతా వదిలేసి లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ లాస్ట్ నైట్, అదే ఆ ముందు నైట్ కూర్చొని మొత్తం చదివినప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇప్పుడు తనుజకి బ్రెయిన్లో. అసలు ఏం జరుగుతుంది, నేను ఇప్పటి వరకు ఊహించుకున్నదో ఒకటి, వీక్లంతా ఒకలా నడుస్తుంది అని చెప్పి అది కరెక్ట్ కాదు. మీరు ఒక ప్లేయర్ని బిల్డప్ చేయాలి లేకపోతే వాళ్ళని స్ట్రాంగ్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళలో ఉన్న ఫాల్ట్స్ని చాలా స్ట్రాంగ్గా ముందు నుంచి వాళ్ళ ఫేస్ మీద చెప్తూ రావాలి. కానీ ఇప్పుడు సడన్గా లాస్ట్ వీక్స్లో చెప్దాం అని చెప్పి ఇంత ఓవర్ బర్డెన్ చేయడం కూడా నాకు నచ్చట్లా. సో తనుజ గారు షీ స్ట్రాంగ్. సో వాళ్ళు చాలా గట్టిగా మీకు చెప్పేయాలనుకున్నారు మీరు చేసిన ఫాల్ట్స్. సో కొంచెం మీరు కూల్ మైండెడ్తో వినండి. ఇంకా లాస్ట్ 2 వీక్స్ పెద్ద డిఫరెన్స్ ఏం రాదు, రిజల్ట్ ఏం మారదు. రిజల్ట్ ఈస్ గోయింగ్ టు బి ఏదైతే జరిగిందో సీజన్ అంతా అదే జరుగుతుంది, కానీ ప్లేయర్ కష్టంగా ఉంటుంది. సో అది నా పాయింట్. అండ్ బన్నీ గారు రీతు ప్యాచప్ ఆ డిస్కషన్ గురించి మాట్లాడుకున్నాం. మళ్ళీ ప్యాచప్ అని చెప్పేసి మళ్ళీ గొడవ పెట్టుకున్నారు వాళ్ళు. కళ్యాణ్ వచ్చి కన్సోల్ చేస్తున్నాడు, తెలుసు కదా. సో కళ్యాణ్ కూడా పాయింట్ ఏంటంటే నువ్వు దాన్ని ఏదో తీసుకోకు, జరిగింది చెప్పారు వాళ్ళు. సో మైండ్లో పెట్టుకుని నువ్వు కోపం పడుతున్నావు, బాగా ఎక్కువ చిరాగ్గా ఉంటున్నావు అనే ఒక ఇన్పుట్ ఇచ్చారు. దాని మీద నువ్వు వర్క్ చేసి ఇప్పుడు నీకు మళ్ళీ ఆ కంప్లైంట్ రావట్లేదు కాబట్టి ఇలాంటి ఇన్పుట్స్ కూడా తీసుకుని నెక్స్ట్ టైం నుంచి జరగకుండా చూసుకో అని చెప్పేసి ప్రాపర్గా ఒక ఫ్రెండ్ లాగా ప్రాపర్గా తన ఇన్పుట్ తను ఇచ్చాడు. సో గుడ్, నైస్. తర్వాత ట్రాఫీ గేమ్ తీసుకొచ్చారు, ఎవరు డిజర్వింగ్ ఎవరు నాట్ డిజర్వింగ్ అని చెప్పి. సుమన్ గారికి ఏమో 1 minute ఇచ్చారు అందరికి. ఏదో మాట్లాడానంటే సుమన్ గారు నేను చాలా ఎఫర్ట్స్ పెట్టాను, బాగా ఆడుతున్నాను అని చెప్పేసి సింగిల్ ఒక 6-7 seconds లేపేశారు. సన్న గారు వెళ్ళి 1 minute మాట్లాడమంటే 1 minute కూడా మాట్లాడిన వాడికి నేను ఎలా థమ్స్అప్ ఇస్తాను అనుకున్నారని చెప్పేసి థమ్స్ డౌన్ పెట్టి వచ్చేసారు ఆవిడ. నాకు సుమన్ గారు కూడా అసలు ఎక్కట్లేదండి. సుమన్ గారు ఆ ఆన్సర్స్ కానీ ఇప్పుడు అక్కడ కామెడీ చేసే విషయాలు కాదు, కొన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సింది. మనం పిచ్చోళ్ళం కాదు కదా, మనం కూర్చొని వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకుని వాళ్ళని జడ్జ్ చేయాలి. సో వాళ్ళు విన్నింగ్ మెటీరియల్ కాదా అని చెప్పేసి మనం ఓట్ వేయాలి అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మనకు ప్రాపర్గా చెప్పగలరు కదా.
కానీ సుమన్ గారు అయితే ఈరోజు చాలా బ్లంట్గా ఏదో తను నాకు థమ్స్ డౌన్ ఇచ్చింది కాబట్టి నేను ఇచ్చాను థమ్స్ డౌన్ అని చెప్పేసి ఆ మాటలు నాకు నచ్చట్లా. అవి కామెడీ అయ్యి ఉండొచ్చు, నవ్వుకోవచ్చు, కానీ ఈ స్టేజ్ ఆఫ్ ది గేమ్లో అసలు ఒక ప్లేయర్ తన మైండ్లో ఏముంది, ఒక పర్సన్ గురించి ఏమనుకుంటున్నాడో స్ట్రాంగ్గా చెప్పకపోతే ఇట్స్ టూ బ్యాడ్ అండి. సో సుమన్ గారికి నేను -10. అసలు ఐఎమ్ నాట్, అసలు ఆయన మీద నాకు ఒపీనియన్ ఏం క్రియేట్ అవ్వట్లా. మంచి మనిషి అంటే మంచి మనిషి ఎంత ఏం చేసుకోను మంచి మనిషితో. ఒక షోకి వచ్చినప్పుడు, రియాలిటీ షోకి వచ్చినప్పుడు మీరు రియల్గా ఉండడం, మీరు ఆ కోపాన్ని కూడా చూపించగలగాలి, మీలో ఉన్న బాధలు కూడా చెప్పుకోగలగాలి, మీకు ఎవరితో ప్రాబ్లం ఉందో అన్నీ మీరు ముందు పెడితే మీరు ఏంటి అనేది మేము జడ్జ్ చేయగలం. లేదు నేను నామినేషన్లోనే మాట్లాడతా, నామినేషన్ అయితేనే మాట్లాడతా, మిగతా టైంలో ఆ ప్రాబ్లంతోనే మనసులో పెట్టేసుకొని మీతో హ్యాపీగా నవ్వుకుంటూ హ్యాపీగా ఉంటా అంటే ఇట్స్ నాట్, అది కాదు కదా. నిజ జీవితంలో అలా ఉండలేం కదా. మరి నిజ జీవితంలో అలా ఉండలేనప్పుడు ఇక్కడ ఎందుకు అలాగా? సో అది నాకు. అండ్ రీతు కూడా చాలా ప్రాపర్గా అదే స్పాట్ అని చెప్పింది, నామినేషన్స్లోనే మాట్లాడతా అన్నాం అనేది ఇట్స్ నాట్ ప్రాపర్ క్వాలిటీ. అండ్ తన డిసిషన్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటే భరణి గారు ఏం చెప్తే దానికి కొట్టేస్తారు అనేది వాళ్ళ పాయింట్ అండి. సో రీతు అదే చెప్పారు, డెమన్ పవన్ కూడా అదే చెప్పారు. సో నేను కూడా అదే యాక్సెప్ట్ చేస్తాను. ఆయన ఏమి ఇనిషియేట్ తీసుకొని నేను ఇలా ఆడాలనుకుంటున్నాను, నేను ఇది చేయాలనుకుంటున్నాను అనేది ఎప్పుడు ఉండదు సుమన్ గారిది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మనిషి వచ్చి ఇప్పుడు ఆడదామంటారా, ఇప్పుడు చేద్దామంటారా, మాతో కలుస్తారా అంటేనే ఆయన సైడ్ నుంచి ఆ ఊవో వస్తుంది అంతే. తర్వాత మన ఇమాన్యుల్ తీసుకొచ్చారు, అందరూ థమ్స్అప్, అందరూ ఆల్ అప్. ఎవరు ఇమాన్యుల్ కూడా చాలా ప్రాపర్గా చెప్పుకున్నారు. ఇమాన్యుల్ లాస్ట్లో కట్ అయిన పాయింట్ ఏంటంటే ప్రతిసారి కమెడియన్స్ గెలవరు, కానీ ఈసారి కామెడీతో పాటు నేను అన్ని టాస్క్లు అన్నీ బాగా ఆడి ఆల్రౌండర్గా గెలవాలనుకుంటున్నాను అనేది ఇమాన్యుల్ చెప్పాలనుకున్న పాయింట్. సో అది మనకు తెలిసిపోతుందండి. సో ఆల్ ది బెస్ట్, ట్రై చేసి. నాకు కూడా ఆల్రౌండర్ అనిపిస్తే, ఆల్రౌండర్ అయితే మాత్రం ఈ సీజన్కి ఇమాన్యులే. సో అది. తర్వాత బర్నీ గారిని పిలిచారు, బర్నీ గారిని పిలిస్తే మన రీతు అండ్ మన ఇద్దరు డమ్స్ పెట్టారు. ఈయన ఇలా చూసుకుని ఏంటి వీళ్ళిద్దరూ కంబైన్డ్గా పెట్టారు ఏంటి అనుకుని ఉంటారు. డెమన్ పవన్ ఒక పాయింట్ కరెక్ట్గా చెప్పాడు. దివ్య దగ్గర ఒక ఫ్రెండ్లీగానో లేకపోతే ఒక అడ్వైజ్గా మీరు చెప్పిన టోన్లో చెప్పిన విషయాల్ని నామినేషన్లో తీసుకొచ్చి అదొక తప్పుగా, ఒక ఫాల్ట్గా పోర్ట్రే చేసినట్టు చెప్పడం నాకు నచ్చలేదు అనే పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. అదే బర్నీ గారిలో ఉన్న బిగ్గెస్ట్ ఫ్లా కూడా నాకు చూసింది. ఆయన సిచ్యువేషన్ బట్టి లేకపోతే అకేషన్ బట్టి ఒక విషయాన్ని తీసుకునే వెయిటేజ్ మారిపోతూ ఉంటుంది. సో అదే బిగ్గెస్ట్ ఫ్లా నేను చూసేది బర్నీ గారిలో, అది ప్రాపర్గా చెప్పేశారు. తర్వాత సంజన గారికి వచ్చి మన బర్నీ గారు వచ్చి ప్లాంక్స్ ఒకటే చేస్తుందండి అని చెప్పేసి మొన్న టాబ్లెట్సే గుర్తున్నట్టుంది. సో ప్రాంక్స్ ఒకటే చేస్తున్నారు. స్టార్టింగ్ నుంచి ఆవిడ గేమ్ ఏంటంటే ఏది అనిపిస్తే అది మొహమ్మద్ చెప్పాలి, దానివల్ల వచ్చే కాంట్రవర్సీ ఏదైనా నేను ఫేస్ చేయగలగాలి అనేది ఆవిడ గేమ్. సో ఆవిడ గేమ్ పక్కాగా ఉంది. సో నాకు అది అర్థమైంది. ఆవిడ ఏంటంటే ఎక్కడైనా కొంచెం ప్రశాంతంగా ఉందనుకోండి, వెంటనే అక్కడ ఒక పెద్ద సైక్లోన్ వచ్చేస్తుంది అనుకోండి, ఆ సైక్లోన్ దూకేస్తుంది ఆవిడ. సో ఆ సైక్లోన్ నుంచి నేను మళ్ళీ ఎలా బయటకు వస్తాను అనేది నా స్టోరీ. సో సంజన గారు రాసుకున్న ఈ బిగ్ బాస్ 9లో రాసుకున్న స్టోరీ అదే. ప్రతిసారి ఆ సైక్లోన్లోకి దూకి బయటకు ఎలా వస్తున్నారు అనేది ఆవిడ గేమ్ కింద రాసుకున్నారు. సో బర్నీ గారు అది వ్యాలిడ్ పాయింట్, ఓన్లీ ప్రాంక్స్ అనేది ఆయన అబ్జర్వేషన్. సో అది. సో డెమోన్ ఏమో కొంచెం స్టబ్బన్, అంటే అనుకుంటే అంతే, నేను సారీ చెప్పనంటే సారీ చెప్పను. సో అక్కడి నుంచే వస్తుంది నాకు తెలిసి. వెళ్ళి రీతుకు సారీ చెప్పండి అంటే నేను చెప్పను అని చెప్పేసి ఏదైతే కూర్చున్నారో మేబీ అదే మైండ్లో పెట్టుకొని డెమోన్ కొంచెం స్టబ్బన్గా ఉంటున్నారు, అలా ఉంటే ప్రాబ్లం అని చెప్పేసి డెమోన్ ప్రాపర్ ఇన్పుట్ ఇచ్చారు. వ్యాలిడ్ పాయింట్. స్టబ్బన్ సంజన గారు అయితే స్టబ్బన్నే. అండ్ సంజన గారు చెప్పుకున్న పాయింట్స్ ఏంటంటే నేను చాలా సాటిస్ఫైడ్, లేకపోతే ఈ స్టేజ్ ఆఫ్ ది టైంలో నేను ఏంటో నేను చాలా ఫ్రాంక్గా బ్లంట్గా చెప్పగలుగుతున్నాను, అది నా స్పెషాలిటీ అని చెప్పుకున్నారు. అగ్రీడ్. తర్వాత డెమోన్కేమో ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్లెస్ అని ఇచ్చారు. సో ఓవర్ కాన్ఫిడెన్స్ అదే నేను గెలుస్తా అన్న దానికి ఇచ్చారు, నేను అంత దాన్ని పెద్ద పట్టించుకోను. కానీ సెల్ఫ్లెస్ అయితే ఐ అగ్రీ. ఎందుకంటే రీతుకు చాలాసార్లు తనకు గెలవాల్సిన గేమ్ ఇండివిజువల్గా ఆడితే ఎంతో కొంత దానికి ఆపర్చునిటీయో లేకపోతే ఛాన్స్ వస్తుందన్న చోటు కూడా తను వదిలేసుకున్నాడు. ప్లస్ ఓన్లీ రీతు గురించే కాదు, చాలా మంది గురించి కూడా కొంచెం త్యాగాలు జరిగినాయి. సో ఆ త్యాగాలు తగ్గించుకొని ఇండివిజువల్గా ఆడుకుని ఉంటే అసలు పవన్ వేరే లెవెల్లో ఉండేది ఈ గేమ్, కానీ లేదు. సో దట్స్ వ్యాలిడ్ పాయింట్. సెల్ఫ్లెస్ అనేది పాజిటివ్, కానీ బిగ్ బాస్ అనే హౌస్లో ఇట్స్ నాట్ దట్ పాజిటివ్, అది అనమాట. సంజన గారు సాంగ్ విషయంలో లేపారు, అది మనం మాట్లాడుకున్నట్టే. నాగార్జున గారు కూడా అసలు ఏదో పాట పాడాడండి, ఆ పాట ఇప్పుడు ఆ మీనింగ్ కోసం, ఆ లైన్ కోసం ఎందుకు అంత ఆలోచిస్తున్నారు అని చెప్పి మళ్ళీ ఆడియన్స్తో కూడా చెప్పించారు. మనం చెప్పింది ఇట్స్ నాట్ ఏదో ఆవిడ మనసులో ఏదో పెట్టేసుకొని ఇమాన్యుయల్ ఆ పాట ఏదో డెడికేట్ చేశాడని అయితే నేను అనుకోవట్లేదు. సో బిగ్ బాస్ కూడా అనుకోవట్లేదు. సో థ్యాంక్ఫుల్లీ
ఈరోజు అదో పెద్ద ఇష్యూ చేసేస్తారో అని భయం వేసింది, కానీ లేదు, మనం ఏదైతే అనుకున్నాం అదే జరిగింది. ఇమాన్యుల్కి వచ్చిన పాట తను పాడాడు, అంతే అయిపోయింది. తర్వాత కళ్యాణ్ కూడా అన్ని ఆల్ అప్స్ ఇచ్చారు. తర్వాత తనుజకు కూడా అన్ని సూపర్ మీరు మేడం అని చెప్పేసి తనుజకు కూడా ఆల్ అప్స్ ఇచ్చారు. కళ్యాణ్ ఏమో 3Ds చెప్పాడు, డిసిప్లిన్, డెడికేషన్ అని చెప్పేసి. నేనంతా నేను చాలా కమిట్మెంట్తో ఆడాలనుకున్నాను, సో ఫుల్ కమిట్మెంట్తో ఆడాను గేమ్ అని చెప్పి. తనుజ గారేమో నేను అసలు జనాలతో కలవలేను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత జనాలతో ఎలా ఉండాలి, నా సెల్ఫ్ నేనే ఫేక్ చేయకుండా నా సెల్ఫ్గా ఎలా ఉండాలి. సో తనుజ గారు ఒకవేళ ఇదే రియాలిటీ అయితే, సో ఆవిడ కొంచెం జనాల్లో ఉండకపోవడం వల్ల కొంచెం అక్కడక్కడ ఆవిడ కొంచెం ట్యూన్ అవ్వాలి. ఎందుకంటే జనాల్లో ఒక నలుగురు మధ్యలో ఉండాలి అంటే కొన్ని విషయాలు అడ్జస్ట్ అవ్వాలి. కానీ ఆవిడ ఫేక్ లేరు ఇదే అంటే, సో ఆవిడ పర్సనాలిటీ ఆవిడ చూపించారు, ప్రాపర్గా చూపించారు. కొంతమంది ఈ పర్సనాలిటీ చూపించడానికి భయపడతారు, ద కైండ్ ఆఫ్ మూడీ కానీ లేకపోతే యాంగ్రీ వర్షన్ కానీ చూపించడానికి కొంచెం భయపడతారు. కానీ తనుజ గారు ఇదే నా ట్రూ సెల్ఫ్ నేను చూపించాలని చూపిస్తే థమ్స్అప్, సూపర్ అండి. అసలు మీ కమిట్మెంట్కి, గేమ్ టువర్డ్స్ మీకున్న కమిట్మెంట్కి సూపర్, హ్యాట్స్ ఆఫ్. సో గుడ్, తనుజ గారు కూడా బాగా చెప్పారు. తర్వాత రీతు వచ్చి నేనేంటో, తను కూడా అంతే, నేనేంటో అలాగే ఉన్నాను, బబ్లీగా హ్యాపీగా. సో తను కూడా చెప్పారు, తనకి థమ్స్ డౌన్ మన అదే భరణి గారు వీళ్ళు ఇచ్చినట్టున్న సుమన్ గారు. సో తనకి కూడా వచ్చిన పాయింట్స్ ఇక్కడ మన సంచాలక డిజాస్టర్, మన సుమన్ గారు వాళ్ళు వేసి ఎందుకు రీతుకి థమ్స్ డౌన్ ఇచ్చామని, కానీ సంచాలక డిజాస్టర్ కదండి అంటే మీకు ఎందుకు అనిపించింది అలాగా అని చెప్పి నాగార్జున గారు మీరే చెప్పారు కదండి అంట. ఇప్పుడు సంచాలక డిజాస్టర్ అంటే కొన్నిసార్లు తప్పులు జరగచ్చు, కానీ ఇప్పుడు సంచాలక్ ఈజ్ నాట్ పర్సనాలిటీ కదా. సంచాలక కన్ఫ్యూజ్ అవ్వచ్చు కొన్నిసార్లు, ఓకే, అదే మేజర్ పాయింట్. ఆ ఒక పాయింట్ సంచాలకగా నువ్వు కరెక్ట్ తీర్పు ఇవ్వకపోతే నువ్వు వేస్ట్ అన్నట్టు, అది నాకు నచ్చలేదు. ప్లస్ ఏదో మీరు నాగార్జున గారు మీరు చెప్పారు కాబట్టి ఆ పాయింట్ తీసేసుకున్నా అని చెప్పేసి బ్లంట్గా ఏదో జోక్గా చెప్పేసి చెప్పడం కూడా నాకు నచ్చలేదు. సో అది భరణి గారు కూడా ఆల్మోస్ట్ అదే రీజన్స్ చెప్తున్నట్టున్నారు. అండ్ తర్వాత మొత్తం ఎవరికి కోట్లు పడినాయి అంటే డెమోన్కి 4 పడినాయి, అండ్ సుమన్ గారికి కూడా 4 పడినాయి. కాబట్టి వెళ్ళి వాళ్ళ బొమ్మలు పాల్గొట్టేయండి అని చెప్పేసి కళ్యాణ్ పంపించారు. కళ్యాణ్ అసలు తనకున్న ఏదో కిక్ బాక్సింగ్ ఏదో నేర్చుకున్నాడో పంచులు చేసేసి ఇద్దరు మొహాలు కొట్టేశాడు. పవన్ మొహాన్ని అంత గట్టిగా ఎందుకు కొట్టాడని చెప్పారు, ఫ్రెండ్సే కదా. అది సుమన్ గారి మొహాన్ని కూడా కొట్టకూడదులేండి, కానీ ఓకే. సో ఇట్సే అయిపోయింది, ఒక టాస్క్ కంప్లీట్ చేశారు. నెక్స్ట్ సేవింగ్ అవన్నీ రేపు చూసుకుందాం అన్నారు. సో అదన్నమాట. సో అది మనం మాట్లాడుకోవాల్సిందని మాట్లాడేసాం. ఫైనలీ నాకు అనిపించింది ఏంటంటే, అది తనూజ అండ్ కళ్యాణ్ మధ్య కైండ్ ఆఫ్ టీఆర్పీ గేమ్ ఏదో క్యాచ్ చేశాడు బిగ్ బాస్. ఆ టీఆర్పీ గేమ్ కోసం వాళ్ళిద్దరిని ఎప్పుడు స్పాట్లో పెట్టేసి అటు నుంచి ఇటు గేమ్ మార్చేస్తున్నారు. సో మొత్తానికి ఇమాన్యుల్ని సైడ్ చేస్తారు, ఇమాన్యుల్ థర్డ్ పొజిషన్ ఇస్తారేమో. సో ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ బట్టి ఆ 1-2 పొజిషన్స్లో మన కళ్యాణ్ అండ్ తనుజ కొట్టుకుంటున్నారు, అండ్ థర్డ్ పొజిషన్కి ఇమాన్యుల్ తీసుకెళ్తారు అని అయితే అనిపిస్తుంది. చూడండి, సో మీకు ఏమైనా ఓట్లు వేసి మార్చాలి అనిపిస్తే డూ ఓట్. సో చూద్దాం రేపు ఎలిమినేషన్ ఎవరు అయ్యారో. మోస్ట్లీ రీతు అంటున్నారు. సో రీతు వెళ్ళిపోతే మాత్రం ఐ ఫీల్ సాడ్. ఈ వారం చాలా బాగా ఆడింది, చాలా లాస్ట్ వరకు వచ్చింది. లాస్ట్ ఫైనల్ టాస్క్ వరకు వచ్చిన కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోతున్నారు అంటే కొంచెం బాధపడాల్సిన విషయం, కానీ ఇట్స్ టైట్ అయిపోయింది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో రేపు ఎపిసోడ్ చూసిన తర్వాత మళ్ళీ వచ్చేయండి. రేపు ఏమైనా కాంట్రవర్సీలు చేస్తే మాట్లాడదాం. సండే ఫండే ఏం ఉండదు, అయినా మనం మాట్లాడుకుందాం. సో అది నేను మాట్లాడింది ఓకే అనిపిస్తే లైక్ చేయండి, లేదు అంటే కామెంట్ చేయండి మీకు ఏది తప్పు అనిపించిందో, లేదా షేర్ చేసేయండి. అందరూ చూసేస్తారు, అందరూ హ్యాపీగా ఉంటారు. రేపు ఎపిసోడ్ అయిన తర్వాత వచ్చేయండి. అప్పటి వరకు బాయ్.